ముద్దు కుందేలు మరియు మాయ అడవి. ఒకప్పుడు ఒక అందమైన మాయ అడవి ఉండేది. ఆ అడవి అంతా పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, తీయగా పాడే పక్షులతో నిండిపోయుండేది. ఆ అడవిలో ముద్దు అనే ఒక చిన్న కుందేలుండేది. ముద్దు చాలా చురుకైనది, మంచితనంతో నిండినది. ప్రతిరోజూ ఉదయం ముద్దు తన స్నేహితులతో కలిసి ఆడేది. పిట్టలతో దాగుడుమూతలు, జింకతో పరుగుల పందెం, తాబేలుతో నెమ్మదిలా నడిచే ఆటలు అన్నీ ముద్దుకు చాలా ఇష్టం. కాని ముద్దుకు ఒక చిన్న అలవాటుండేది. అది తొందరపడటం. ఏ పని చేసినా ముందు నేనే చెయ్యాలి అని అనుకునేది. ఆ అలవాటు వల్ల కొన్నిసార్లు చిన్న సమస్యలు వచ్చేవి. ఒకరోజు అడవిలో పెద్ద వార్త వచ్చింది. అడవి మధ్యలో ఉన్న బంగాలు చెట్టుమీద తీయని పండ్లు పండాయని అందరూ మాట్లాడుకున్నారు. ఆ పండ్లు తింటే బలం, తెలివి పెరుగుతాయట. నేనే ముందుగా వెళ్తాను అని ముద్దు అనుకుంది. స్నేహితులను పిలవకుండా ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయింది. ముద్దు అడవిలో చాలా లోతుకు వెళ్ళింది. దారి తెలియక కొంచెం భయపడింది. అంతలో ఒక ముదురు మేఘం వచ్చి వర్షం పడింది. ముద్దు తడిసి ముద్దయింది. అయ్యో, నేను తొందరపడ్డాను అని ముద్దు బాధపడింది. అప్పుడే అక్కడికి నెమ్మదిగా నడుచుకుంటూ తాబేలు తాత వచ్చాడు. ఏమైంది ముద్దూ అనడిగాడు. ముద్దు జరిగినది చెప్పింది. తాబేలు తాత చిరునవ్వుతో చెప్పాడు. తొందరపడితే ఇబ్బందులు వస్తాయి. కలిసి వెళ్తే భయం ఉండదు. అతని మాటలు ముద్దుకు అర్థమయ్యాయి. ఇద్దరూ కలిసి ముందుకు వెళ్లారు. కొంచెం దూరంలో జింక, పిట్టలు కూడా కనిపించాయి. అందరూ కలిసి వెళ్లడంతో ముద్దుకు ధైర్యం వచ్చింది. చివరికి వారు బంగారు చెట్టు దగ్గరికి చేరుకున్నారు. చెట్టు చాలా అందంగా మెరిసిపోతోంది. పండ్లు బంగారంలా మెరుస్తున్నాయి. కాని చెట్టుమీద ఒక బోర్డుంది. ఈ పండ్లు పంచుకునేవారికి మాత్రమే. ముద్దు తలవంచుకుంది. ఇప్పుడు నాకర్థమయింది అంది. అందరూ కలిసి పండ్లు తీసుకుని పంచుకున్నారు. ఆ పండ్లు తిన్నాక వాళ్లకు బలం కంటే ఎక్కువగా సంతోషం వచ్చింది. స్నేహం మరింత బలపడింది. ఆ రోజునుంచి ముద్దు మారిపోయింది. ఏ పని చేసినా స్నేహితులతో మాట్లాడేది, కలిసి ఆడేది, కలిసి నిర్ణయం తీసుకునేది. మాయ అడవి మళ్లీ నవ్వులతో నిండిపోయింది. ముద్దుకుందేలు స్నేహానికి మంచి ఉదాహరణగా మారింది.